అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని కృపావర్తన విన్నారండి. శుక్రవారము 23వ తారీఖు మరి జనవరి నెల 2026 సంవత్సరం ఉదయ కాలం పడకల మించి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మనం చూసినట్టు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. వారికి భయపడకము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే వారికి భయపడకము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను దేవుని వాక్యం అన్నాడు. కాబట్టి ఈ మాట దేవుడు ఎవరితో చెబుతున్నాడు అంటే ఇర్మియాతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నేను నిన్ను పంపువారు అందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అంటే నేను ఎవరెవరి దగ్గర పంపుతున్నానో వారందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. కాబట్టి నేను పంపిన వారు అందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. కానీ నేను ఎవరి దగ్గర పంపుతున్నావు వారి దగ్గరికి వెళ్ళి నేను ఏం చెబుతున్నానో చెప్పాలి. చెప్పినప్పుడు నేను విడిపించడం, అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే, ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే నేను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటానని దేవుడు మాట్లాడతాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుడు పంపిస్తున్న విధానం చూడగా ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోధా ప్రజల గురించి, ఇశ్రాయేల్ ప్రజల వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సందర్భాలు చూసినట్టే అంటే దేవుడు పంపించి ఇంత ఘనంగా మాట్లాడుతున్నాడు. ఇంత ఘనంగా మాట్లాడేటప్పుడు కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నా, కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురవుతున్నా దేవుడు ఇర్మియాను కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మొదట అంటున్నాడు కదా, వారికి భయపడకము, నేను విడిపించక నేను నీకు తోడే ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నువ్వు ఎక్కడికైతే నేను పంపిస్తున్నాను, ఏమైతే నీకు ఆజ్ఞాపిస్తున్నాను అదంతా అక్కడ ఉన్న ప్రజలకు నువ్వు చెప్పాలి. ఆ సంగతులన్నీ కూడా నువ్వు చెప్పాలి. ఏ విషయంలో కూడా భయపడదు. నేను ఎవరి దగ్గర పంపిస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏం చెప్పమంటానో అది చెప్తూ ఉండాల్సిందే. నువ్వు దాన్ని దాచిపెట్టొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిలో దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను చెప్పిందంతా నువ్వు ఎక్కడ పంపించినా ఎక్కడికి వెళ్ళినా ఆ మాట చెప్పాలి. అప్పుడు చెప్పిన తర్వాత నేను నీకు తోడే ఉంటాను, నువ్వు భయపడవసరం. ఏం ప్రజల మధ్యలోకి వెళ్తావు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నేను చెప్పమన్న మాటలు చెప్పేటప్పుడు నువ్వు భయపడవసరంలా, ఎందుకంటే వారి దగ్గర నుంచి నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఇప్పుడు ఇర్మియాకి మాట చెప్పిన తర్వాత ఇర్మియాని దేవుని ప్రజలైన వాళ్ళ దగ్గర పంపినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు కానీ యోధా ప్రజల దగ్గర పంపినప్పుడు అక్కడ దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే రండి చూద్దాం. అంటే ఇలాంటి మాటల్లో కూడా దేవుడు వినిపిస్తూ వచ్చాడు. మొదటగా చూస్తున్నట్లయితే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చివరిలో రాబడుతూ వచ్చింది, ప్రతి చెట్టు కిందకి పోవచ్చు, అక్కడ వ్యభిచారం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇశ్రాయేలు చేయు కార్యం నువ్వు చూచితవా, ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకి, పచ్చని ప్రతి చెట్టు కిందకి పోవచ్చు, అక్కడ వ్యభిచారం చేయొచ్చు. ఇశ్రాయేలు గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడిస్తున్నాడు. నేను నీకు చెప్పే వారందరికీ నేనేమి ఆజ్ఞాపిస్తున్నా అదంతా చెప్పాలి. నేను పంపవారి దగ్గరికి అందరికీ నువ్వు వెళ్ళాలంటున్నాడు. గనులైన వారైనా, గొప్పవారైనా, పేదవారైనా, ధనికులైనా ఎవరి దగ్గరైనా సరే నేను చెప్పింది నువ్వు వెళ్ళాలి, నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళి నేను చెప్పింది నువ్వు చెప్పాల్సింది. అట్లాగే దేవుడు చెప్పేస్తున్నాడు కదా ఇశ్రాయేల్ ప్రజల గురించి. ఇశ్రాయేల్ గురించి అంటున్నారు, ఇశ్రాయేలు ఆమె వ్యభిచారి. ఇశ్రాయేల్ ఒక వ్యభిచారి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ప్రతి పచ్చని చెట్టు కింద కూడా వ్యభిచారం చేస్తుంది. అలాంటి వ్యభిచారం చేస్తుందంటే అలాంటి స్వభావం కలిగి ఉంది, అలాంటి మనస్తత్వం కలిగి ఉంది. కాబట్టి జీవితం మార్చుకోవాలని దేవుడు చెప్పేస్తున్నాడు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఎట్లా ఉంటారు, మీరు వ్యభిచారులు అంటే ఒప్పుకుంటారా? కానీ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నేను నీకు ఆజ్ఞాపించిందంతా నువ్వు చెప్పాలి, వాళ్ళ దగ్గర నుంచి నేను విడిపిస్తా, నువ్వు వెళ్ళని దేవుడు మాట్లాడు. దేవుడు మాట్లాడిన కోణంలో, దేవుడు తెలియపరిచిన కోణంలో ఇర్మియా ఇశ్రాయేల్ గురించి చెబుతున్నాడు కదా, మీరు ప్రతి పచ్చని చెట్టు కింద వ్యభిచారం చేస్తున్నారని, ఉన్నదన్నట్టు వ్యభిచారం చేస్తున్నారని తెలియపరుస్తూ వచ్చాడు. రెండో మాట ఏమంటున్నాడు? మొదటిగా మీరు వ్యభిచారం చేస్తున్నారన్నాడు. రెండో విషయాన్ని చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారం చేసి, కానీ రెండో కోణం ఏంటంటే ద్రోహిణి. కానీ మీరు మొట్టమొదటిగా మీ ఇశ్రాయేల్ ప్రజల గురించి కానీ యోధా గురించి మాట్లాడుతున్నాడు, మీరు వ్యభిచారులు. రెండోదికి ఏం మాట్లాడుతున్నాడు? మీరు ద్రోహి. కాబట్టి మీరు ద్రోహిణియగు, మీరు ద్రోహం చేసేటటువంటి వారు. మీ సృష్టికర్తను మీరు మర్చి, మీ దేవుని మీరు మర్చి, మీ రక్షకుని మీరు మర్చి, మీ విమోచకుని మీరు మర్చి, మిమ్మల్ని సృష్టించిన మీ యొక్క తండ్రిని, మీ పరలోక భర్తగా ఉన్నటువంటి దేవుని విడిచి ఆయనకు ద్రోహం చేసిన వారు కూడా. ఇంకా మూడవదిగా ఏం మాట్లాడుతున్నాడు? రండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇంతగా జరిగినను విశ్వాసఘాతుకురాలగు. చూడండి, విశ్వాసఘాతుకురాలండి. ఇప్పుడు ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. రెండోదిగా ఏమంటాడు? విశ్వాసఘాతుకురాలు. ఎవరి గురించి? యోధా గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసఘాతుకురాలకు ఆమె సహోదరి అయిన యోధా ఏం చేసింది? పై వేషములకే గాని తన పూర్ణ హృదయంతో నా ఎద్దకు తిరిగి రాలేదని యెహోవా సెలవిస్తున్నాడు. కానీ దేవుడు ఇర్మియాను ఎక్కడ పంపుతున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, ఏం చెప్పమన్నాడో చెబుతున్నాడు. వారికి భయపడాల్సినంత అవసరం లేదు, వారి దగ్గర నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. అదే రీతిలో దేవుని ప్రజలు చెబుతున్నాడు కదా, మీరు వ్యభిచారపు జీవితం తలంపులు కలిగి ఉంటారు, ద్రోహం చేస్తున్నారు మీ తండ్రికి. ఇంకేం చెబుతున్నాడు? విశ్వాసఘాతుకులు మీరు. ఏదైతే దేవుడు మీ ఎడల విశ్వాసం ఉంచాడు, మీరు ఏదైతే దేవుని ఎడల విశ్వాసం ఉంచానన్నారు, ఆ విశ్వాసాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని తొలగించుకుని విశ్వాసఘాతుకులుగా మీరు ఉంటూ వచ్చారని చెప్తూ వస్తున్నాడు దేవుడు ఆజ్ఞాపించిన మాట. ఇక 4వదిగా చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే
ఇర్మియా గ్రంథం 3:22 భ్రష్టులైన బిడ్డలారా. ఎవరండి? భ్రష్టులైన బిడ్డలారా. కాబట్టి ఇక్కడ 4వ విషయం ఏంటంటే భ్రష్టత్వం కలిగిన వారని ప్రకటిస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటే. దేవుడు ఏం చెబుతున్నాడు? వ్యభిచారము, ద్రోహిణి, విశ్వాసఘాతుకురాలు, భ్రష్టురాలు అని చెప్తున్నాడు. ఏదైతే దేవుడు చెబుతున్నాడో అన్ని దేవుని ప్రజలు తెలియపరుస్తున్నాడు. మొహం మీద వచ్చి నువ్వు వ్యభిచారివి, నువ్వు ద్రోహివి, నువ్వు విశ్వాసఘాతుకురాలివి, ఇంకా నువ్వు భ్రష్టురాలు అంటే ఎవరికైనా కోపం ఉండదా? కానీ దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను నిన్ను కాపాడతాను. ఆ ప్రజల దగ్గర నుంచి నేను రక్షిస్తా. నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన మాట చెప్పాలని చెప్పని ఇర్మియాని తీసుకుని నువ్వు భయపడొద్దని చెప్పని నేను పంపువారి దగ్గరికి నువ్వు వెళ్ళి నేను చెప్పాలన్నమాట చెప్పమని దేవుని ప్రజలకు చెప్పేస్తున్నారు. వారి జీవితాలు ఎలా ఉండేవి చెప్తున్నాడు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు ఇర్మియా ద్వారా దేవుడు. మీరు వ్యభిచారంతో ఉన్నారు, ద్రోహం చేశారు, విశ్వాసఘాతుకులు ఉంటూ వస్తున్నారు, భ్రష్టులైన బిడ్డలు ఉంటూ వస్తున్నారు. ఇంకెలా ఉన్నారు తెలుసా? 22వ వచనం, 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను. మీ అవిశ్వాసం బాగు చేసేది. కాబట్టి ఇక్కడ చూసిన మరొక కోణం ఏంటంటే అవిశ్వాసం. విశ్వాసానికి ఘాతుకురాలుగా ఉంది, అవిశ్వాసం కూడా ఉంది. ఇక్కడ మీరు అవిశ్వాసంగా జీవిస్తూ వస్తున్నారు. మీరు దేవుని ద్వారా రక్షించమని అనుభవం ఉంటారు. పౌలు కూడా అంటాడు కదా, మన పితరులు 6 లక్షల మంది ఎర్ర సముద్రం మధ్యలో కూడా దాటినప్పుడు బాప్తిసం తీసుకున్న అనుభవం ఉంటారని. రక్షించబడినా, మారుమూసి పొందినా, బాప్తిసం తీసుకున్నా ఇంకా అవిశ్వాస జీవితం మానవుల యొక్క జీవితంలో, విశ్వాస దేవుని ప్రజలైన వారి జీవితంలో హృదయాలు కుమ్మరించబడుతూ వస్తుంది. ఈరోజు దేవుడు మాట్లాడే మాట ఏంటంటే విశ్వాసఘాతుకురాలు, తర్వాత అవిశ్వాసురాలు. కానీ ఈరోజు ఇర్మియా ద్వారా ప్రకటిస్తున్నాడు, మీరు వ్యభిచార తలంపులు కలిగి ఉంటారు, మీరు దేవునికి ద్రోహం చేస్తున్నారు, మీరు విశ్వాసఘాతుకులు ఉంటూ వస్తున్నారు, భ్రష్టులైనటువంటి వారికి జీవిస్తూ వస్తున్నారు, అవిశ్వాసంలో జీవిస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా జీవితం మార్చుకోకపోతే, ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోకపోతే, ఎప్పటికైనా సరే వాక్యం వింటున్న తర్వాత కూడా మన జీవితాన్ని మార్చుకోకపోతే ఓ రోజు దేవుని తీర్పు మన మీదకి వచ్చిందని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి తీర్పు మన మీదకి రాకూడదంటే ఇర్మియా ద్వారా దేవుడు తన సేవకుల ద్వారా పలికించిన మాట ప్రకారం మనం విధేయులమై ఆ మాట ప్రకారం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏమంటున్నాడు? వారికి భయపడకుండా నిన్ను విడిపించడం నేను తోడై ఉన్నాను. ఎవరితో అన్నాడు? ఇర్మియాతో. ఎవరి గురించి? నేను ఎక్కడ పంపిస్తున్నాను అక్కడికి వెళ్ళి ఆ మాటలు చెప్పాలి, నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు కానీ యోధా దగ్గరికి వచ్చినప్పుడు మీరు వ్యభిచారులు, మీరు విశ్వాసఘాతుకులు, మీరు ద్రోహులు, ఇవన్నీ ఇంకా అవిశ్వాసం కలిగిన వారు, భ్రష్టులైన వారు, ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇర్మియాను ఏదో ఒకటి చేయకుండా ఉంటారా? ఏం చేసినా నేను తోడుకుంటానన్న దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళి ఇర్మియా ప్రకటిస్తూ వస్తున్నాడు. ఈరోజు మనకు కూడా సంఘాల్లో, మందిరాలు మనం ఎలాంటి వారమైనా వాక్య పెరుగులో దేవుని సేవకులు మనకు వాక్యం చెప్పినప్పుడు అది గ్రహించాలి. మనం దాన్ని త్రోసివేయకూడదు. ఓ రోజు నష్టం వచ్చింది. ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ఆ వాక్య ప్రకారం జీవించాలి. మనం ఏదైనా పొరపాట్లు ఉంటే హెచ్చరిస్తాడు. ఇర్మియాని తీసుకెళ్లి ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకి, యోధా ప్రజలను ఎట్లా హెచ్చరిస్తున్నాడు, మనల్ని కూడా తన దాసుల ద్వారా వాక్య వెలుగులో హెచ్చరించినప్పుడు మనం కూడా సరి చేసుకునే వాళ్ళకి ఉండాలి. వీళ్ళు సరి చేసుకోకపోతే నష్టం వచ్చింది, మనం సరి చేసుకోకపోయినా మనకు కూడా నష్టం వచ్చింది. ఆ నష్టం రాకూడదని ప్రకటించి ఆయన్ని విడిపించడానికి శక్తి కలిగిన వాడు దేవుడు. కానీ ప్రకటించడం అయితే ప్రకటిస్తాడు, అది వింటే ధన్యులు, వినకపోతే నష్టపోతారు. కానీ ప్రకటించిన ఆయనకి ఏదైనా కీడు జరుగుతుందంటే ఆయన కాపాడుకునేవాడు ఉంటాడు. కాబట్టి అట్లు దేవుని దాసులు చెప్తున్న మాటలు వినండి. దేవుని ఉగ్రత రాకుండా కాపాడబట్టడం కొరకై ఆ వాక్య ప్రకారం మనం జీవించినట్టు దేవుని ఉగ్రత రాకుండా, ఏదైనా స్థానిక సంఘంలో వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం నా గురించే చెప్పాడని, ప్రతి నా గురించి చెబుతున్నాడని చెప్పి అనుకోకుండా నీ గురించి చెబుతానికి ఆయన పని పట్టలేదు అనుకున్నారా? దేవుని సేవ చేయాలి. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవడం ప్రయత్నం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిత్రులు ఎక్కువ ప్రేమించిన ప్రేపర్లోకి తండ్రి వందనాలు. ఇతమైన వాక్యం నీరు ఫలింప చేసి మీ సాక్ష్యాన్ని పెట్టి అక్కడ తీర్చమని దేవా, ఇర్మియాకి ఎలాగైతే తోడుకుంటున్నారు, ఇర్మియాని ఎలాగైతే విడిపించడానికి ఇష్టపడుతున్నారు, సేవకులు కానీ, బోధకులు కానీ, పరిచారకులు అనేక మంది దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఎన్నో ఈ దినాల్లో ఆటంకాలు, నా గురించి చెప్పాడు, నా గురించి చెబుతున్నాడు, ఇలాంటి వాటన్నిటి తొలగించి నీ సేవకులు, నీ పరిచారకులు మీరు విడిపించుకుని మీరు మహిమ తెచ్చుకోమని, ఆ అంధకారం దుష్టత్వం నుండి కూడా విడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ లార్డ్.